శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 24 తేదీన తులారాశి వారు పొగరు పట్టిన ఈ మనిషి కుయుక్తుల వల్ల జాగ్రత్తగా వీడియోని చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 24 తేదీన తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించి ఎటువంటి మనుషుల ద్వారా ఏ విధమైన పరిస్థితులను వీరు ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా గనక గమనించుకున్నట్లయితే తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు స్నేహ స్వభావంతో ఉంటారు. వీరి మాట తీరు అలాగే వీరి ప్రవర్తన సౌమ్యంగా ఉంటుంది. ఈ రాశి వారు బంధుమిత్రులను, స్నేహితులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ముందుంటారనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే అందం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగని వీరికి తెలివితేటలు లేవనుకుంటే మాత్రం పొరపడినట్లే. వీరికి తెలివితేటలు కూడా అమోఘంగా ఉంటాయి. ఇక ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతటి కష్టంలో అయినా, ఎటువంటి ఆపదలో అయినా వీరైతే చాకచక్యంగా సమయస్ఫూర్తితో ప్రయత్నించి సమస్యని పరిష్కరించగల నేర్పరితనం కలవారు ఈ రాశివారు. ఇక ఈ రాశివారి విషయంకొస్తే దైవభక్తి కూడా అధికంగానే ఉంటుంది. కొన్నిసార్లు వీరు హృదయంలోనే దేవుణ్ణి ఆరాధించుకుంటూ జీవితానికి సంబంధించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఒంటరితనాన్ని కొన్నిసార్లు ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులతో సరదా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు కొన్ని విఫలమయ్యి చర్చలతో, వివాదాలతో ముగుస్తాయి. ఇక అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2025 ఫిబ్రవరి 24 తేదీన తులారాశి వారు పొగరు పట్టిన ఒక మనిషి కుయుక్తుల వల్ల ఇబ్బందుల్లో పడబోతున్నారు. అటువంటి వ్యక్తి వీరికైతే ఇప్పుడు తారసపడబోతున్నారు. ఆ వ్యక్తి కారణంగా వీరైతే కొన్ని ఇబ్బందుల్లో పడబోతున్నారు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి పొగరు కారణంగా వీరికి వచ్చేటటువంటి ఒక మంచి అవకాశం అయితే చేజారిపోతుంది. ఆ వ్యక్తి చేసిన పని వల్ల, ఆ వ్యక్తి యొక్క మాటల వల్ల, తన చేష్టల వల్ల వీరైతే కనుక తన తోటి వారి వద్ద, అలాగే వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ వీరైతే కనుక ఆ వ్యక్తి వల్ల నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అటువంటి వ్యక్తి మీకైతే తారసపడతారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారు కావచ్చు, అలాగే నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ బంధుమిత్రుల్లో కావచ్చు, లేదంటే కనుక మీరు పనిచేసే చోట ఉన్నటువంటి సహోద్యోగులు కావచ్చు. అటువంటి వ్యక్తి, అటువంటి పొగరు పట్టిన మనస్తత్వం ఉన్నవారిని మీరు గనక గుర్తించినట్లయితే అటువంటి వారితో మీరు వీలైనంతగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ప్రయత్నాలు, అలాగే ఆ వ్యక్తి యొక్క పన్నాగాల కారణంగా, ఆ వ్యక్తి యొక్క మాట తీరు కారణంగా మీరైతే కొన్ని అవకాశాలను చేజార్చుకోబోతున్నారు. దాని ద్వారా మీకు కొంత నష్టం కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అటువంటి వ్యక్తులను మీ సంభాషణ జరుగుతున్నప్పుడు కానీ, మీ మధ్య ఏదైనా వాగ్వివాదం వచ్చినప్పుడు కానీ, మీకున్నటువంటి పరిస్థితుల కారణంగా మీరు ఎవరితోనైనా చర్చించినప్పుడు కానీ పొగరు పట్టి మాట్లాడుతున్నటువంటి అటువంటి మనిషిని మీరైతే గనక గుర్తించినట్లయితే ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండడం మీకు శ్రేయస్కరం. ఇక మీరైతే కనుక మిగిలిన అన్ని విషయాలను చూసుకుంటే మీకైతే ఆర్థికంగా లాభదాయకంగా ఉందనే చెప్పుకోవాలి. వ్యాపారంలో అభివృద్ధి జరగబోతుంది. అలాగే ఉద్యోగ రంగంలోనూ మీకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార స్థానంలో నూతనమైన మార్పులు చేపడతారు. అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.